మీకు విషయం తెలుసా, ఇంగ్లాండ్లో మ్యూజిక్ని పోయిటరీని బీభత్సంగా ప్రేమించే ఒక డాక్టర్కి మన హైదరాబాద్లో హుస్సేన్ కాకాకి ఒక డీల్ జరిగిందని. వెల్కమ్ టు ఆరోగ్య కథలు పార్ట్ 1. ఇక మన కథలోకి వస్తే అది ఆగస్ట్ 1897. ఇప్పట్లాగే అప్పుడు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల కారణంగా జనాలకి మలేరియా ఎక్కువ పెరిగింది. అప్పుడు మన డాక్టర్ రొనాల్డ్ రోజ్ హుస్సేన్ కాకాని పిలిచి 8 అనాలు ఇచ్చాడు. 8 అనాలు ఇవ్వగానే హుస్సేన్ కాకా కూడా నీట్గా జోబులో వేసుకున్నాడు. వెంటనే డాక్టర్ రొనాల్డ్ రోజ్ ఒక పిడుగు లాంటి వార్త చెప్పాడు. అదేంటంటే హుస్సేన్ కాకాకి ఒక 8 దోమలు చూపించి ఇప్పుడు నువ్వు వాటితో కుట్టించుకోవాలి అన్నాడు. దోమలతోనే కదా అని మన హుస్సేన్ కాకా కూడా కుట్టించుకున్నాడు. వెంటనే మన డాక్టర్ రొనాల్డ్ రోజ్ ఆ 8 దోమల్ని పట్టుకుని వాటిని కడుపు చీల్చి ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. తీరా ఎక్స్పెరిమెంట్ చేశాక తెలిసింది ఏంటంటే మలేరియాకి సంబంధించిన వైరస్ అది దోమల్లోనే ఉంది అని. ఈ విషయం కనుక్కోగానే అన్ని ప్రభుత్వాలు దోమల్ని చంపడం మొదలుపెట్టాయి. ఈ డిస్కవరీకి గుర్తుగా మన బేగంపేట్లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టించారు. ఇప్పటికీ ఆ బిల్డింగ్ బేగంపేట్లో ఈ ఇన్వెన్షన్కి ఒక ప్రతీకగా నిలిచింది. సో మీరు కూడా మన తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా మలేరియా రాకుండా ఉండాలి అంటే దోమల తెరలు వాడండి, వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా చూసుకోండి, స్ట్రీట్ ఫుడ్స్ తినకండి, అండ్ వాటర్ తాగే ముందు ఈదర్ ఫిల్టర్ ఆర్ బాయిల్ చేసుకుని తాగండి.